బీజేపీ వర్సెస్ ఏబీవీపీ అనేది ఒక పంచాయతీ నడుస్తుంది రాష్ట్రంలో. సో, దాని గురించి ఒకసారి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. దిశలో రావడం అనేది దీనికి సంబంధించినటువంటి వార్త కూడా. సో, బీజేపీ వర్సెస్ ఏబీవీపీ ఫీజు లడాయిలు అనేది తెలుస్తూ ఉన్నది. అయితే ఆ పార్టీ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీల మధ్య పురపక్షాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలనేది కేంద్ర పార్టీ ఆదేశాలు ఇవ్వగా, స్థానికంగా మాత్రం ఒక్కో సమస్యతో పార్టీ సతమతమవుతుంది. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు కూడా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా 8,000 కోట్లు వరకు కూడా ఉన్నాయని విద్యా సంస్థల యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయకుండా యాజమాన్యాలు విద్యార్థులకి ఏ విధంగా బోధన చేయగలుగుతాయనేది, బోధనేతర సిబ్బంది, కాలేజీల నిర్వహణ ఏ విధంగా సాధ్యం అనేది వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు కొంతకాలంగా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఈ సమస్య తీవ్రత దృష్టి దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించాలనేది కేంద్ర బీజేపీ పెద్దలు సూచించినట్లుగా పార్టీ నాయకుల ద్వారా కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సమస్యను టేక్ ఆఫ్ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలనేది నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే మాకు వదిలేయండి, అయితే విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల సమస్యలపైన కూడా తాము పోరాడతామనేది ఈ సమస్యకు తెలుస్తోంది. అంటే మేము చూసుకుంటాం, మీరు అవసరం లేదు, ఒక విద్యార్థి విభాగంగా మేము పోరాటం చేస్తామన్న దాన్ని కూడా ఇటు ఏబీవీపీ విద్యార్థి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ ఇటు బీజేపీ నాయకులే బహిరంగంగా, అంటే ఇప్పుడు అంటే అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి రామచంద్రరావు లాంటి వాళ్ళు కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. రోడ్లపైకి వచ్చి నిలదీస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా. అయితే ఇక్కడ ఏమంటారు ఏబీవీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే, అది మా పని, మేము చేస్తాము, మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం అనే దాన్ని కూడా వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో, ఏబీవీపీ కూడా చాలా వరకు కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి అంశం సంబంధించి కూడా ఎక్కడ ఏ కాలేజీలో ఏ ఇబ్బంది జరిగినా కూడా విద్యార్థులకి వెంటనే ఏబీవీపీ వెళ్ళి కూడా అక్కడ మరి ధర్నాలు, నిరసనలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. బీజేపీ నాయకులు ఏం వెళ్ళరు, ఏబీవీపీ నాయకులే వెళ్తారు. సో, ప్రతి అంశంలో కూడా మేమే ఇన్వాల్వ్ చేసుకొని విద్యార్థి సమస్యలపైన, నిరుద్యోగ సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నాం, గలం విప్తా ఉన్నాం. ఆ సమస్య మాకు వదిలేయండి అన్నదని కూడా వారు చెప్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో, ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమంపై విభేదాలు, పార్టీ టేక్ ఓవర్పై కూడా విద్యార్థి పరిషత్ అసంతృప్తి అనే దాన్ని కూడా చూస్తున్నాం. అంటే పార్టీ దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల మరి ఏబీవీపీ కొంతమంది విద్యార్థి నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సో, దానికి సంబంధించిన వార్తనే చూస్తా ఉన్నాం. ఒకసారి దీనికి సంబంధించి ఒక విద్యార్థి నాయకుడికి కాల్ చేద్దాం. అంటే ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఉన్నారు, ఇది నిజమేనా, అసంతృప్తి ఉన్నది, మరి ఎందుకోసం దేనికోసం అనేది లిఫ్ట్ చేస్తారా ఏందనేది కూడా మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఈ విద్యార్థి నాయకులకు సంబంధించి కూడా చాలా వరకు కూడా క్షేత్రస్థాయిలో కూడా వీరందరూ కూడా పోరాటం చేస్తున్నారు చాలా రోజుల నుంచి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ కావచ్చు, ఎప్పుడున్నటువంటి కాంగ్రెస్ మీద కావచ్చు. కాల్ కలుస్తుంది, ఒకసారి మాట్లాడదాం. సో, తిను లిఫ్ట్ చేయట్లేడు. విద్యార్థి నాయకులు చాలామంది ఉన్నారు, దీని మీద ఫస్ట్ నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. సో, మా సమస్యలపైన కూడా మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం అన్న దాన్ని కూడా నడుస్తుంది. సో, ఇప్పుడు మరి బీజేపీ వర్సెస్ ఏబీవీపీ అన్నట్టుగా నడుస్తున్నది చర్చ అంతా కూడా. సో, వాస్తవానికి కూడా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. బీజేపీ ఏం చేయాలి, తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాని మీద కూడా ప్రయత్నాలు ఉండాలి. ప్రభుత్వం ప్రశ్నించడం కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కావచ్చు, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన వైఫల్యాలు కావచ్చు, రానున్నటువంటి బీజేపీ మరి పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకి ఏం చేస్తుంది అనే దాన్ని కూడా బీజేపీ అధినాయకత్వం అంతా కూడా దీని మీద కసరత్తు చేయాలి, దీని మీద పోరాటం చేయాలి. కానీ విద్యార్థి నాయకులు పోరాటం చేసే దాంట్లో కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారంటే ఎవరైనా అసహనానికి గురి అవుతారు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అరే, గిన్ని సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం, గిన్ని సంవత్సరాల నుంచి కేసులు పెట్టుకున్నాం, గిన్ని సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా ఇటు విద్యార్థి నాయకులుగా ఎదుగుతూ ఉన్నాం. ఇప్పుడు మేము చేసే పని కూడా వీళ్ళు చేస్తే మా పరిస్థితి ఏంది, మేము ఉండి ఎంత లేక ఎంత అనే దాన్ని కూడా విద్యార్థి నాయకులు అందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నట్టే. సో, దానికోసమే బీజేపీ వర్సెస్ ఏబీవీపీ అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉన్నది. సో, దీనికి సంబంధించి కూడా బీజేపీ అధినాయకత్వం పెద్దలు ఒకసారి దృష్టి సారించి కూడా దీన్ని సార్ట్అవుట్ చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉన్నది. సో, మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఏబీవీపీ పనితీరు నిజంగానే బాగాలేకనే మరి బీజేపీ నాయకులంతా కూడా రంగంలోకి దిగుతున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది ఏందనేది కూడా మీరు ఏమనుకుంటున్నారు అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.